నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి వ్యక్తి పేరు ఇట్టే కనిపెట్టచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్. స్వతహాగా మేధావని ఆయన అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాడు, చెప్పుకుంటా ఉంటాడు. ఒక సపరేట్ వర్గం కూడా ఆయన మేధావిగా చిత్రీకరిస్తూ ఉంటుంది, కీర్తిస్తూ ఉంటుంది. అయితే న్యూట్రల్ వర్గాలు కూడా టీడీపీలో కూడా అనేక మంది కూడా ఆయన మేధావి అనే చెప్తారు. కానీ ఆ మేధావితనాన్ని వాడాల్సిన చోట వాడాలా, అనవసరమైన చోట్ల ఎక్కడ పడితే అక్కడ, అంటే బూడిదలో పోసిన పన్నీరు చందాన దాన్ని వాడితే ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండకపోగా దాన్ని ఏమవుతుందంటే రివర్స్ అటాక్ అయిపోతుంది అనమాట. అనవసరంగా అంటే ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు నేను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసేసుకుంటున్నాను అని చెప్తూనే ఈ మధ్యకాలంలో ఏ విధంగా అయితే ట్వీట్లు పెడతానే ఉన్నాడో, ఈయన కూడా నా వయసు అయిపోయింది, నేను ఊడిపోయినాను, నాకు ఇంకేం పని లేదులే, నేను ప్రశాంతంగా ఉన్నాను, నా శేష జీవితం ఇట్టే గడిపేస్తాను అనేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని అవాకులు చవాకులు పేలుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు సీదా విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు గోదావరి కేంద్రంగా చేసినటువంటి ఒక వ్యాఖ్యని వక్రీకరించి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను ఆపోజిట్ పార్టీస్ ఏదైతే ఉంటాయో ఆ చలిమంటల్లో చలిగాల్చుకుందాం అనుకునేది పవన్ కళ్యాణ్ చేసినటువంటి చిన్న మాటకే ఉడికెత్తిపోయినారనమాట. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఏదైతే మంత్రివర్గం ఉన్నదో ఆ మంత్రివర్గాన్ని కేంద్రంగా ఆయన గతంలో ఇచ్చినటువంటి నిధుల కంటే ఈసారి డబల్ నిధులు ఇస్తున్నాడు. డబల్ వర్క్లు అంటే 63,000 పైచీలకు వర్కులు పల్లి పండుగ కార్యక్రమం కేంద్రంగా చేసుకొని అందరికీ అన్ని జిల్లాలకి అన్ని గ్రామాలకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన కష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఆ రోజు చేసినటువంటి ఒక వ్యాఖ్య సహజంగా మన ఇంట్లోనూ మన ఇంటి పక్కల ఎవరైనా తెలిసిన బంధువులకి విషయంలో వాళ్ళు బాగుంటేనో బాగా చదువుతూ ఉంటేనో ఏదైనా అవార్డులు రివార్డులు సంపాదిస్తేనో 10 కళ్ళు చూస్తూ ఉంటాయి, వాడికి దిష్టి తీయండిరా అని అడుగుతూ ఉంటారు. ఏది ఒక ప్రేమతో. అదే రకాన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యని వక్రీకరించి మధ్యకాలం అంతా వండి వార్చారనమాట. అయితే దొంగల బండి 6 నెలలకు కుక్కలు మరిగినట్లు ఒక చందాన ఒక విషయం ఏదో జరిగితే దానికి అసలు నాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేటువంటి ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన అవాకులు చవాకులు వెళ్తా వచ్చాడు. ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు అలా అనడం తప్పంట, ఏది 2 రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు పెరిగిపోతాయంట, గొడవలు అయిపోతాయంట, యుద్ధాలకి తావునిస్తుందంట. ఆ రకంగా నేను మాట్లాడడం జరిగింది. దీంతోపాటు ఆయన మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు సహజంగా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో 2014 నుంచి 2019 వరకు ఒక వారంలో కనీసం 3 రోజులు ప్రెస్ మీట్ ఉంటుంది. 3 రోజులు తక్కువ తర్వాత ఏది ఆ 2019 తర్వాత 2019 నుంచి 2024 వరకు కంటికి కనిపిడు అనమాట. ఆ 5 ఏళ్లలో ఎత్తి కొడితే తిప్పి కొడితే ఒక 30 సార్లు కూడా ఉన్నది ప్రెస్ మీట్. అది ఆయన నైజం. ఆ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆ 2019 నుంచి 2024 వరకు ఈ పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళకు సలహాలు ఇస్తున్నటువంటి ఆ యొక్క మ్యాపింగ్లోనూ ఆ యొక్క అభూత కల్పనలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుస్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయనకు అంత సాఫ్ట్ కార్నర్ అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయనకి ఆ ఉత్తరాంధ్రలో ఒక ఎంపీ పదవి కల్పించడమే. అక్కడ ఈయన పోటీ చేసినటువంటి ఎంపీ నియోజకవర్గంలో అక్కడ బేసిక్గా అక్కడ క్యాడర్ ఎక్కువ, నాయకులు ఎక్కువ, డబ్బులు వాళ్ళు ఎక్కువ, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఉండవల్లి అరుణ్ కుమార్కి అవకాశం కల్పించడం అనేది ఈయన జీవితం అంతా ఈయన రుణం పెట్టుకోకుండా రుణం తీర్చుకోవాలనుకుంటానే ఉన్నాడు. ఏదేమైనా కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము ఇంక జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి అలర్జీ, మేధావులన్నా చదువుకున్న వాళ్ళన్నా ఇటువంటి లాయర్లు ఉన్నా కూడా, ఎందుకంటే పక్కనే ఉంటే ఈయన చేసే తప్పులన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. రేపు మాపు బయటకు వచ్చి ఆయన గురించి అవాకులు చవాకులు పేలడమో లేకుంటే అట్టు చేశాడు అంటారేమో అని చెప్పి ఒక తెలియని ఒక కంటికి కనపడినటువంటి ఒక క్యాడర్ని కావచ్చు, ఒక క్వార్టర్ని కావచ్చు నిర్మించుకొని ఆయన ఫ్రీ ఫ్లోగా ప్రశాంతంగా గడుపుతూ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు తప్పనిలే. కానీ స్వామి భక్తి అంటే ఈయనకి ఏ మేర ఉంటుందో ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు పని. ఏది 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత స్టార్టింగ్లో ఓకే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏదైనా గెలిచారు, వాళ్ళకి బాగా పరిపాలించాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందున ఇంకా ఈ కూటమి ప్రభుత్వం పైన ఈయన ఇంకా మొదలుపెట్టేశాడు. ఈయన యుద్ధం మొదలుపెట్టేసి ఏమంటున్నాడు, అమరావతికి నిధులు తెస్తున్నాను, లేకుండా అక్కడి నుంచి కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ అంటున్నారు కదా, వైజాగ్ అలాంటివి వస్తున్నాయి అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ బంధువులకు సంబంధించినటువంటి కంపెనీ హెరిటేజ్ని కూడా అమరావతికి తీసుకురాకూడదా అని అడుగుతాడు ఈయన. సరే, ఇదే క్రమంలో భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్ ఉంది కదా, దాన్ని ఎందుకు అడగలేకున్నాడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. సరే, ఇప్పుడు దీని గురించి వదిలేద్దాం. 2019 నుంచి 2024 మధ్య ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ నియోజకవర్గానికి ఇరువల్ల ఉండేటువంటి అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్, ఆయనకైనా నేను కనీసం సలహాలు చెప్పినారా,
కంపెనీలు ఏమన్నా తెచ్చావా, ఎక్కడి నుంచి తెచ్చినావు, సరే తెచ్చే వాటిలో ఎన్ని వచ్చేలోపు ఒక ట్రెండ్ సెట్టర్గా, ఒక బ్రాండ్ మార్క్గా మీకు సంబంధించినటువంటి ఆ సాక్షిని, అదేవిధంగా భారతిరెడ్డి కంపెనీని ఎన్ని తీసుకొస్తే బాగుండు కదా అని చెప్పి ఆ రోజు ఒక్క ప్రెస్ మీట్లో ఈయన ఏమన్నా ఒక క్వశ్చన్ అయినా అడిగినాడంటే అది ఉండదు. మొత్తం అంటే దాటిపోతాయి అనమాట. అంటే టీడీపీ వాళ్ళపైన, జనసేన వాళ్ళపైనే ఏది జర్నలిస్ట్ ముసుగులోనో, లేకుంటే లాయర్ ముసుగులోనో, ఒక న్యూట్రల్ వాదిగానో, న్యాయవాదిగానో ఈ రకాన ఈ వేళ్లపైన ఏదో మంచి చెప్పినట్టే ఈ కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి కావాలని లేనిపోనట్టు రుద్ది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈయన గతంలో ఈయన వేసినటువంటి కొన్ని కేసులు, ఈనాడు వాళ్ళకి సంబంధించింది కావచ్చు, అదే రామోజీరావు గారికి పర్సనల్ విషయాలు కావచ్చు, ఈ కేసులు వేసేసి అలసిపోయి ఆ కోర్టులో కూడా వీగిపోయి ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో తెలియక ఇంకా ఏదైతే ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవన్నీ ఈ టీడీపీ జనసేనకి చేసేటువంటి మంచి కంటికి కనిపించే విధంగా చూపిస్తున్నాయని చెప్పి ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదులే అని చెప్పి డైరెక్ట్గా ఈ నాయకులపైన పడుతున్నాడు అనమాట. అయితే నేను ఈయనకు చెప్పేది ఒకే సలహా. ఆ సలహా ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత భక్తి చూపిస్తున్నాడు కదా, సీఎంగా ఉన్నప్పుడు చూపిలేకపోయినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రానిలా. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పట్టుకున్నాడు. లేకుంటే ఆయన పక్కన ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కోటర్ ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళని బేస్ చేసుకొని ఆయన పరిపాలన జరిపినాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి సరైన టైము. ఒక్క పక్క ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా ఏదో పార్టీలో పోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ దిశగా సన్నాహాలు జరుపుకొని సఫలీకృతుడు అయినాడు ఇవాళ. అయితే ఈ ముసుగు తీసేసి న్యూట్రల్ వాదననో, మంచి చెప్పడానికి ముందుకు వస్తున్నటువంటి పెద్ద మనిషినో ఈ ముసుగు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారుల పదవులు ఖచ్చితంగా ఖాళీ ఉన్నాయి. ఆ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ లెక్కర్ స్కామ్లో జైల్లోకి పోయినారు. ఈయనకి అద్భుతమైన అవకాశము. ఒక్కసారి మీరే దయచేసి కామెంట్ రూపంలో తెలపండి. ఉండవల్లి అరుణ్ కుమార్ బెటరా, సజ్జల రామకృష్ణారెడ్డి బెటరా? పార్టీలకు అతీతంగా ఎవరు మేధావి, ఎవరు మంచి సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సరైన రూట్లో పెట్టగలుగుతారో ఈయనే బెటరు. కాబట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కొన్ని తప్పులు కూడా తగ్గుతాయి ఈయనగానే ఆయన దగ్గర ఉంటే. ఎందుకంటే ఈయన లాయర్ కాబట్టి అన్నీ కనిపెడతా ఉంటాడు. ఏ రోజు ఈయన బయటకు వచ్చితే ఇబ్బంది రా స్వామి అని చెప్పి ఆ రకాన వాళ్ళు ఫోకస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడేటువంటి క్రమం ఉంది. కాబట్టి మంచి ప్రతిపక్షమో, మంచి విపక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సరైన దారిలో పెడతాడని నేనైతే భావిస్తున్నా. ఇప్పటికైనా ఈయన పైన ఉన్నటువంటి ముసుగు తొలగించేసి వైసీపీ అధికార ప్రతినిధిగా ఆ టీడీపీ వాళ్ళు చేస్తాను తప్పు అని చెప్పి వెనకల లోగోలో వైసీపీ యొక్క ఆ కండువాలు గిండువాలు అవి పెట్టుకొని ఈయన మాట్లాడితే బాగుంటుందని నేనైతే భావిస్తున్నా. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలు.